హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్. ఇవాళ వీడియోలో హెల్దీ డ్రై ఫ్రూట్ స్మూతీని వితౌట్ షుగర్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ రోజు ఒక గ్లాసుడు స్మూతీ తాగితే చాలా ఎనర్జీని ఇస్తుందండి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఒక బౌల్ తీసుకుని ఒక 10 జీడిపప్పుల్ని, అలాగే ఒక 10 బాదం పప్పుని, మరొక 10 పిస్తా పప్పు, అలాగే 10 కిస్మిస్లని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఇంకా ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే కూడా వేసుకోవచ్చు. దీంట్లో ఒక 7 లేదా 8 పిక్క తీసేసిన ఖర్జూరాన్ని కూడా వేసుకోవాలి. ఇందులో మనం పంచదార, బెల్లం ఏమీ వాడమండి. స్వీట్నెస్ అనేది ఈ ఖర్జూరంతో వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనం మంచినీళ్ళు తాగే పెద్ద గ్లాస్ తోటి వేడి పాలని ఈ డ్రై ఫ్రూట్స్లోకి వేసేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అలా పాలల్లో ఈ డ్రై ఫ్రూట్స్ని నాననివ్వండి. 15 నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అరటిపండుని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. దాంట్లోకి మనం నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఆ పాలతో సహా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అనమాట. చాలా మెత్తగా స్మూతీలాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి డ్రై ఫ్రూట్ స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లోకి తీసుకుని కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని పైన కొద్దిగా హార్లిక్స్ లేదా బూస్ట్ కొంచెం డెకరేట్ చేసుకుని తీసుకుంటే మనకి డ్రై ఫ్రూట్ స్మూతీ అనేది రెడీ అయిపోయింది. ఇంతేనండి. దీన్ని పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా తీసుకోవచ్చు. ఈ వీడియో చూసి ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. అలాగే సిరి ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.